ఫ్రెండ్స్, మన భూమి మీద దాదాపు 8.7 మిలియన్ల జీవజాతులు నివసిస్తున్నాయి. అందులో కొన్ని మనకు చాలా అందంగా కనిపిస్తాయి, కొన్ని భయంకరమైన జీవులు కూడా కనిపిస్తాయి. కానీ కొన్ని అందంగా కనిపించే జీవులు కూడా మానవుల ప్రాణాలు తీయగలవు. ఈ వీడియోలో మనం ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా మనుషులు ప్రాణాలు తీస్తున్న 10 జీవుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 10, లయన్. ఈ అడవికి రాజు ఎవరనగానే మనం టక్కున చెప్పే పేరు లయన్. ఇది ఎంత పెద్ద జంతువునైనా వేటాడడానికి అస్సలు వెనుకాడదు, ఎందుకంటే దీని యొక్క బలం అలా విధంగా ఉంటుంది. ఈ సింహం అనేది గర్జించినప్పుడు దాదాపు 114 డెసిబుల్స్ దాకా ఉంటుంది. ఇది 3 కిలోమీటర్ల దాకా దీని యొక్క గర్జన వినిపిస్తుంది. అదేవిధంగా దీని పళ్ళ యొక్క శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగానంటే మన యొక్క బోన్స్ని మొత్తం నుజ్జు చేసేంత శక్తి వీటికి ఉంటుంది. వీటి వల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. దాదాపు సంవత్సరంలో 200 మంది వీటి వల్ల చనిపోతూ ఉన్నారు. నెంబర్ 9, హిప్పోపటమస్. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బరువుతో కూడా ఉంటుంది. దీని యొక్క బరువు దాదాపు 1400 నుంచి 4500 కేజీల దాకా ఉంటుంది. ఇది కానీ శాకాహార జంతువు అయినప్పటికీ కూడా దీనివల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందువలన వీటి దగ్గరికి కానీ వెళ్ళాలని ప్రయత్నిస్తే ఇది ఒక్కసారిగా వాటిని అటాక్ చేసి వాటి ప్రాణాలను తీసే శక్తి వీటికి ఉంటుంది. ఇది చాలాసార్లు మనుషుల మీద కూడా దాడి చేసింది. దాదాపు సంవత్సరంలో ఒక 500 మంది వీటి వల్ల చనిపోతున్నారు. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. మనిషిని కూడా చాలా భయంకరంగా కూడా దాడి చేయగల శక్తి వీటికి సొంతం. నెంబర్ 8, ఎలిఫెంట్. మన భూమి మీద నడిచే అతిపెద్ద జంతువుల్లో ఈ ఏనుగు మొదటి స్థానంలో ఉంటుంది. ఆఫ్రికా ఏనుగు బరువు దాదాపు 8 టన్నుల వరకు పెరుగుతుంది. అదే ఏషియా ఏనుగు అయితే 5.5 టన్నుల వరకు పెరుగుతుంది. సాధారణంగా ఏనుగులు మనుషులతో స్నేహంగానే ఉంటాయి, కానీ వాటికి ఏదైనా కోపం వచ్చేలా మనం ప్రయత్నిస్తే అది ఒక్క తొక్కుతో మన మొత్తం పేగులు బయటకు వచ్చే విధంగా చేయగలదు. అదే వాటి తొండంతో కూడా మనం ఈడ్చి కొట్టగల శక్తి వీటికి ఉంటుంది. అందువలన ఏనుగులు చాలా భయంకరమైన జంతువుల జాబితాలో కూడా చేర్చారు. ఏనుగుల వల్ల ఒక సంవత్సరంలో దాదాపు 600 మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. నెంబర్ 7, మొసలి. మన భూమి మీద అతిపెద్ద ప్రెడిటర్లో ఒకటిగా చెప్పేదే ఈ మొసలి. మన ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి జాతి ఏదంటే అది నైల్ రివర్కు చెందిన మొసలి. ఇది దాదాపు 6 మీటర్ల పొడవు, 900 కేజీలు పెరగగలదు. అదేవిధంగా ఈ మొసళ్ళు అనేవి మన భూమి మీద దాదాపు 200 మిలియన్ సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నాయి. ఇవి ఈ ప్రపంచంలోనే ఈ మొసలి యొక్క పంటి శక్తి కిందికి ఏ జంతువు యొక్క పంటి శక్తి కూడా రాదు, అంత ఎక్కువగా ఉంటుంది. దీని వేట విధానం కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఇది నీటి కింద దాదాపు తన ఎర కోసం గంటల కొద్దీ వెయిట్ చేసి ఎర దగ్గరికి రాగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. అదేవిధంగా ఎర ఇమీడియట్గా చనిపోవడం కోసం వాటి పాట్లను తిప్పుతూ మొత్తం ఊడి వచ్చేలా విధంగా చేసి చంపేయగల శక్తి వీటికి ఉంటుంది. ఇది చాలా డేంజరస్. అందువలన ఇది సంవత్సరంలో దాదాపు వీటి బారిన 1000 మంది దాకా పడి చనిపోతున్నారు. 6, స్కార్పియన్స్. మన భూమి మీద దాదాపు 2600 రకాల తేలు జాతులు ఉన్నాయి. ఈ తేలు జాతులన్నీ కూడా ఈ ఆల్ ఓవర్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో మనకు కనిపిస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఈ 2600 రకాల తేలు జాతులు ఉన్నా కానీ కేవలం మనిషిని చంపేంత శక్తి విషం ఉన్నవి మాత్రం కేవలం 25 జాతులు మాత్రమే. వీటి తోకతో మన బాడీలోకి ఈ విషాన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తేలు జాతి మాత్రం డెత్ స్టాకర్. ఇది కుట్టిందనుకోండి, మనిషి చనిపోయే ప్రమాదం ఎక్కువైంది, డైరెక్ట్ చనిపోతారు. ఇది ఎక్కువగా మనకు నార్త్ అమెరికాలో కనిపిస్తాయి. ఈ తేళ్ల వల్ల దాదాపు 3500 మంది సంవత్సరంలో చనిపోతున్నారు. 5, అసస్సియన్ బగ్స్. ఇవి రక్తం పీల్చి బ్రతికే జీవులు. ఇవి రక్తం పీల్చడం వల్ల మనుషులు అనేది చనిపోరు. ఇవి రక్తం పీల్చేటప్పుడు వాటిలో ఉన్న కొన్ని వ్యాధికారక పదార్థాలను మన హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. వీటి వలన అతి భయంకరమైన చాగస్ వ్యాధి వస్తుంది. ఇది కేవలం ఈ వ్యాధిని ట్రాన్స్ఫర్ చేసే జీవులు మాత్రమే. ఈ చాగస్ వ్యాధి వస్తే గుండె, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ పై చాలా ప్రభావం చూపుతుంది. ఇది చాలా డేంజరస్ అయిన వ్యాధి. వీటి వల్ల దాదాపు ఒక సంవత్సరంలో 10,000 మంది దాకా చనిపోతున్నారు. 4, డాగ్స్. మన మనిషికి అత్యంత సన్నిహితమైన, అత్యంత ప్రియమైన జీవి ఏదంటే అది డాగ్స్. ఇవి మన మీద ఎంతో ప్రేమ, అదేవిధంగా విశ్వాసం కూడా చూపిస్తాయి. కానీ వీటి వల్ల కూడా మనుషులు చాలామందే చనిపోతున్నారు. అది ఎలానంటే కుక్కలు కరవడం ద్వారా మనకు రేబీస్ వ్యాధి వస్తుంది. దీని ద్వారా
చాలామంది చనిపోతున్నారు. అదేవిధంగా కొన్ని భయంకరమైన కుక్కలు మనుషుల మీద దాడి చేసి మనుషుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి. అందువలన ఈ అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఈ డాగ్స్ కూడా ఉన్నాయి. మన మనుషులను దాదాపు ఒక సంవత్సరంలో 60,000 మంది ఈ కుక్కల దాడుల వల్ల చనిపోతున్నారు. నెంబర్ 3 స్నేక్స్. మన భూమి మీద దాదాపు 3,400 రకాల పాము జాతులు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఇందులో 600 మాత్రమే విషపూరితమైనవి. కానీ మనుషులను చంపే పాముల జాతులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అవి ఎంతంటే కేవలం 200 జాతులు మాత్రమే ఉన్నాయి. కొన్ని వాటి యొక్క విషాన్ని మన బాడీలోకి పంపి చంపడం జరిగితే కొన్ని పెద్ద పెద్ద విషం లేని జంతువులు వాటి యొక్క బాడీని ఇతర జంతువుల మీద మన శరీరాల మీద చుట్టి చంపే శక్తి ఉంటుంది. ఈ పాముల వల్ల దాదాపు ఒక సంవత్సరంలో 140,000 మంది చనిపోతున్నారు. నెంబర్ 2 హ్యూమన్స్. మనం అందరం సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే ఎక్కువ మనుషులను చంపుతున్న జంతువులలో నెంబర్ 2లో ఉన్నది మన మనుషులమే 2వ స్థానంలో ఉన్నాం. మన మనుషులు కొందరు ఆస్తి కోసం, డబ్బు కోసం, చాలా రకమైన సొంత లాభాల కోసం మనుషులనే చంపుకుంటున్నారు. అందువలన మనుషులను చంపే జంతువులలో మనుషులే ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సగటున ఒక సంవత్సరంలో మనుషుల వల్లనే దాదాపు 4,31,000 మంది చనిపోతున్నారు. నెంబర్ 1 దోమలు. ఈ ప్రపంచంలోనే అత్యధిక భయంకరమైన అత్యధిక మనుషులను చంపుతున్న జీవి ఏదంటే అవి దోమలు. ఇది చాలా ప్రమాదకరం. ఇది మొత్తం ఆల్ ఓవర్ అన్ని కంట్రీలలో ఈ దోమలు అనేవి మనకు కనిపిస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైన వ్యాధులను మనుషులకు సోకింపజేయడంలో ఇవి మొదటి స్థానంలో ఉన్నాయి. వీటి వల్ల డెంగ్యూ, అదేవిధంగా మలేరియా వంటి వ్యాధులు చాలా రకమైన మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇలాంటి భయంకరమైన వ్యాధులు అనేవి ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందడం ద్వారా దాదాపు సంవత్సరంలో 7,25,000 మంది ఈ దోమకాటు వల్లనే చనిపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.